ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానం గురించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, నీతిమంతులు ఘనతకు స్వతంత్రించుకుందురు. నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు గలవారు ఘనతను అనుభవిస్తారు. వీరికి దేవుని తోడు ఉంటుంది. ఆయన ఆశీర్వాదములు, దీవెనలు ఉంటాయి. ఆ దేవాది దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు మనకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నవన్నీ మన నిజ జీవితంలో జరుగుతున్నవి. మరి నిజముగా మనము చూస్తూ ఉన్నాము. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి హృదయము శుద్ధి చేసుకొని బాప్తిస్మం పొంది సృష్టికర్తను ఆరాధించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, నీతిమంతులుగా మనము ఉండుట వలన ఘనతకు అర్హులుగా ఉంటాము. మనము దేవుని యందు భయభక్తులు లేకుండా మన ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ పాపంలో జీవిస్తున్నట్లయితే అది తుదకు మనకు అవమానము తెచ్చిపెడుతుంది, నిందలు తెస్తుంది, వేదన కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది, కష్టాలు కన్నీళ్లు వెంటాడుతూ ఉంటాయి. మరి నిజముగా ప్రియ సహోదర, చెడు కార్యములు జరిగించుట దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన కార్యములు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, చెడు కార్యములు జరిగించుట దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగించుట వలన పాపము పరలోకము నుండి భూలోకము నుండి దిగివచ్చిన ఆ యేసయ్య నీ నా పాప విమోచనకై కన్యమరియ గర్భమున నరవతారిగా జన్మించి ఈ లోకంలో జీవించి అనేక అద్భుత కార్యములు జరిగించి నీ నా పాప విమోచన నిమిత్తము ఆ కలువరిగిరిలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన ఆ యేసయ్యకు మనము ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము? బంగారము అడగలేదు, వజ్రాలు అడగలేదు. విరిగి నలిగిన హృదయం, శుద్ధ హృదయం, మరి నిండు మనసుతో దేవునికి అర్పిద్దామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువను లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా నీతిమంతులు ఘనతను స్వతంత్రించుకుంటారని, పాపం వలన తుదకు అవమానం కలుగుతుందని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీ స్తోత్రములు. మరి నిజముగా తండ్రి, మా యొక్క జీవిత ప్రయాణంలో నీతిమంతులుగా యథార్థవంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని వారికి సొంత వాహనం దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. కారులో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.
గాడ్ బ్లెస్ యూ.